రైట్ అండి. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. గుడ్ ఈవినింగ్ అండి వెంకటస్వామి గారు. సో వెంకటస్వామి గారు, బీజేపీ ఈ బిల్లును ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం దిశగా ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్తుంటే, కాంగ్రెస్ తో పాటు ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మీకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. మోహన్ రావు గారు బాగుంది అని చెప్తూనే మళ్ళీ సిబిఐ, ఈడీ దీనికి సంబంధించి మాత్రం ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ ఉండదు, ఎప్పటికీ బీజేపీ ఉండదు. కానీ చట్టాలు అందరికి ఉపయోగపడేటట్టుగా, నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టుగానే ఉండాలి. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, గత 10 సంవత్సరాలుగా మనం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాజ్యాంగ సంస్థలన్నిటి యొక్క అధికారాలను నిర్వీర్యం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫెడరల్ సిస్టమ్ లో ఉండాల్సినటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేస్తూ, కేంద్రం ఒక గుత్తాధిపత్యం దిశగా మూవ్ అవుతున్నటువంటి దాంట్లో ఈ చట్టంలో కూడా అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. మరి చెప్పినట్టుగా శాంతి భద్రతకు సంబంధించింది స్టేట్ కే సంబంధించిన అయినా దీన్ని కొద్దిగా మీరు లోతుగా మీరు పరిశీలించినట్టయితే ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి అధికారాలను కూడా కొంత కేంద్రం చేతికి తీసుకున్నాం. రేపు మేము గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ బీజేపీ ఉండొచ్చు. బట్ నేను అనేది అక్కడ బీజేపీ కాంగ్రెస్ కాదు, కేంద్రము రాష్ట్రాల యొక్క ఫెడరల్ అధికారాలను హస్తగతం చేసుకునేటువంటి క్రమంలో చాలా జరిగినాయి. ఇప్పటి వరకు రామ్మోహన్ గారికి తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు వారికి. అట్లాగే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల యొక్క దుర్వినియోగం జరిగిందని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ స్థితిలో దాంట్లో పారదర్శకతనే మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే, అంటే ఏ స్థాయి వాడన్నా కూడా అందులో ఇంక్లూడింగ్ ద ప్రధానమంత్రితో సహా అందరూ అందులో రావాలనే దానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. సో మేము చేసేటువంటి ఒక అబ్జెక్షన్ దాని యొక్క పారదర్శకత, దానికి ఉన్నటువంటి పరిధి, ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి పరిధి, ఇట్ షుడ్ నాట్ బి ఇన్ సచ్ ఎ వే, ఇట్ షుడ్ నాట్ టేక్ ఓవర్ ది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఏదైతే ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి అధికార అవకాశాలను తనకపోయే విధంగా ఉండొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. రెండవది, ప్రస్తుతం అయితే అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్కువ రాష్ట్రాల్లో ఒక 3-5 రాష్ట్రాల్లో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాలలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది. దాదాపు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టున్నది, 19 or 20. సో అదే విధంగా కేంద్రంలో తను ఉన్నది. సో మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా ఎన్ని సందర్భాలలో చాలా అక్రమంగా, చాలా అన్యాయంగా ప్రతిపక్ష నేతల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు. కానీ ఇలా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి శేషన్ గారి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ మరో శేషన్ పుట్టాలి, ఇలా మరో శేషన్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. అట్లాంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నదో, ఇవాళ ఒక వ్యక్తి చేతిలో నడుస్తున్నట్టుగా ఒక వ్యక్తి కూడా ఒక ఏజెంట్ గా మాట్లాడుతున్నటువంటి స్థితి కూడా, అంటే బీజేపీకి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక ఏజెంట్ గా మాట్లాడుతున్నటువంటి ఈ స్థితిలో దాని యొక్క పారదర్శకతను మేము ప్రశ్నించడంలో తప్పే ఉందని నేను మొత్తం టోటల్ గా ఉన్నపలంగా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే గుడ్ ఆస్పెక్ట్ అవుతుందో దాన్ని మేము వ్యతిరేకించడం లేదు, దాని పారదర్శకతను మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ మోరోవర్ గతంలో కూడా మనం చూసాం కదా, కేజ్రీవాల్ ని ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసింది, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినరు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈజీగా వాళ్ళ పని కానిచ్చేందుకు ఒక సులువైనటువంటి మార్గంగా ఇది ఉండబోతోంది అనేటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తా ఉంది విపక్షాలు, అంతేనంటారా? నేను అదే చెప్తున్నా కదా, అంటే
ఇప్పటిదాకా కొంత కోర్టు పరిధిలో కానీ లేకపోతే కోర్టుల ఇన్వాల్వ్మెంట్ తోటి కానీ కొంత ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ కూడా ఈ బిల్ ద్వారా ఆ మాత్రం ప్రొటెక్షన్ కూడా ఉండకుండా పోతుంది. అసలు ఏ ప్రొటెక్షన్స్ కేర్ చేసే స్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం లేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ విలువలను కానీ న్యాయ విలువలను కానీ ఏ వాటిని కేర్ చేయడానికి సిద్ధంగా లేదు. ఒక ఎలక్షన్ కమిషనర్ వచ్చి కూర్చొని ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడేటువంటి దుస్థితి దేశంలో వచ్చిందనంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఈ రాజ్యాంగ విలువలను ఏ రకంగా దిగజార్చిందో అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంత దారుణంగా మన కళ్ళ ముందు ఒకటి కనిపిస్తుంటే దానికి సపోర్ట్ గా వస్తున్నటువంటి ఒక బిల్ విషయంలో మేము అనుమానాలు వ్యక్తం చేయడమో ఆందోళన వ్యక్తం చేయడమో దాని అవగాహన కోసం మేము చర్చ పెట్టమాడమో లేకపోతే దాన్ని పబ్లిక్ ప్రకటనలో వచ్చి దాని యొక్క చర్చ జరగాలనడంలో తప్పేం లేదని నేను అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే మమ్మల్ని మేము రక్షించుకోవడం, మేము రక్షించుకునే వాసన చెప్పాలని ఇవాళ ఉన్న స్థితిలో ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడు ఈజ్ నాట్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బీజేపీ గవర్నమెంట్. ఎవరు సేఫ్ కాదండి. ముఖ్యమంత్రులు సేఫ్ కాదు, లేకపోతే మంత్రులు సేఫ్ కాదు, రాజకీయ నాయకులు రాహుల్ గాంధీతో సహా ఎవ్వరు సేఫ్ కాదు. ఎవరంటే ఎప్పుడంటే అప్పుడు లోపడేసుకోవచ్చు. వాళ్ళ మనసుకు వచ్చింది రాత్రి కళ్ళు వస్తే పొద్దున్న వరకు ఏదో ఒక కేసు పెట్టేసేటువంటి దుస్థితి ఉంది. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అలా దేశంలో నడుస్తుంది. ఆ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీకి ఊతమిచ్చే విధంగా ఇవ్వాలన్నటువంటి బిల్ ఉందనేటువంటిది మా అభిప్రాయం.